రైతు సోదరులకి నమస్కారం. నా పేరు అజయ్ కుమార్. నేను గత 8 సంవత్సరాల నుంచి కృషిటెక్ ప్రైవేట్ లిమిటెడ్లో చేయడం జరుగుతుంది. ప్రస్తుతానికి మనం సిరిసిల్ల డిస్టిక్ అయినటువంటి రామన్నపేట విలేజ్లో బద్దం గోపాల్ రెడ్డి గారి ఫీల్డ్లో ఉన్నాము. బద్దం గోపాల్ రెడ్డి గారు తన షుగర్ కేన్ అంటే చెరుకు తోటతో పాటు టమాటో ఫీల్డ్లో గత 5 సంవత్సరాల నుంచి కృషిటెక్ ప్రైవేట్ లిమిటెడ్ మందులు వాడుతున్నాడు. ప్రస్తుతానికి టమాటో ఫీల్డ్లో గత 5 సంవత్సరాల నుంచి మా లోకల్ ఎంప్లాయ్ అయినటువంటి కూసా నరేష్ గారి ఆధ్వర్యంలో పర్యవేక్షణలో కృషిటెక్ ప్రైవేట్ లిమిటెడ్ మందులు వాడడం జరుగుతుంది. నమస్కారం అండి గోపాల్ రెడ్డి గారు. ప్రస్తుతానికి మనం టమాటో ఫీల్డ్లో ఉన్నాం కదా, ఈ టమాటో ఫీల్డ్లో మీరు కృషిటెక్ ప్రైవేట్ లిమిటెడ్ మందులు వాడడం వల్ల ఎలాంటి లాభాలు పొందారో ఒకసారి మాకు వివరించండి. ఫస్ట్ నేను చెరుకు వాడానండి. చెరుకు వాడితే కూడా బాగా దిగుబడి వచ్చింది. వాళ్ళ ఎరువులు కూడా వాడాను నేను, సన్వర్ధన్ అని. ఇప్పటికి 4 years అవుతుంది. అదే విధంగా కూరగాయలు కూడా వాడుతున్నాను. ఈ టమాటా కూడా సైజు చాలా బాగా వస్తుంది. ఫస్ట్ వాడాను బ్లూ మ్యాజిక్, ఫంగి నీళ్లు, ఫ్లోరో వాడాను. ఈ రూట్ కూడా చాలా డెవలప్ అయ్యేది. ఈ చెట్టు కూడా బాగా హైట్ పెరిగేది, చాలా దిగుబడి కూడా బాగా వస్తుంది, క్రాప్ కూడా బాగా వస్తుంది. నేను పెట్టాను 15 గుంటలు, కాకపోతే 3 గదాలకు ఒక వ్యక్తిది. ఇప్పటికైతే నేను ఒక 100 బాక్సులు తీశాను. చాలా బాగుంది. నెక్స్ట్ 15 గుంటలలో 100 బాక్సులు తీసాను. ఇప్పుడు ఇంకొక 100 నుంచి 200 బాక్సులు తీయగలుగుతాను. అంటే ఇక నుంచి కూడా ఇంకా 100 బాక్సులు వెళ్తాయని మీరు ఆశిస్తున్నారు? 100 పైన వస్తాయి. 100 పైన. ఈ 100తో పాటు ఇంకో 100 వస్తాయి అనుకుంటున్నారు? ఇంకెక్కువ వస్తాయి. 150 నుంచి 200 బాక్సులు ఇంకా ఈజీగా రాగలుగుతాయి. ఓకే. దీనికి ఇప్పుడు క్రాప్ అంతా చాలా బాగుంది. నెక్స్ట్ సేమ్ 15 days తర్వాత మళ్ళీ సేమ్ అదే విధంగా ఇచ్చాను. తర్వాత మళ్ళీ క్యాంబీ ఫర్ట్ ఇచ్చాను ఫ్లవరింగ్ టైంలో. అది కూడా మనకు ఈ రేణిగా సైజుకి వచ్చిన తర్వాత సైజర్ ఇచ్చాను. దీనివల్ల మళ్ళీ మనం వైట్ పొటాష్ కానీ ఇలాంటి కొన్ని వాడాను, 13-045 కానీ. మనకు మాత్రం గ్రోత్ బాగున్నది. వీళ్ళ మందులు అయితే 5 years నుంచి వాడుతున్నాను, చాలా బాగున్నది. అన్ని రకాల సలహాలు కూడా బాగా ఇస్తున్నారు. మంచి 15 days ఒకసారి, నాకు 10 days ఒకసారి ఎప్పుడంటే అప్పుడు వచ్చి విజిట్ చేస్తున్నారు, చెప్తున్నారు. నాకు అర్థం కాకపోతే కూడా అన్ని విధాల ఇప్పటికైతే మనకైతే చాలా బాగున్నది. నేను కష్టపడే సత్తా ఉన్నది, కష్టం చేయగలుగుతాను. సంతోషం అండి. అయితే మీరు షుగర్ కేన్ తోట కంటే చెరుకు తోట కూడా వాడడం జరుగుతుంది కదా, షుగర్ కేన్ చెరుకు తోటకి ఎట్లుంది మీకు రిజల్ట్? చెరుకు నేను 4 years అవుతుంది పెట్టి, కంటిన్యూ అదే మనకు రొటీన్ నడుస్తుంది. ఏది మేము మోడెం అంటాము, మోడెం కూడా బాగున్నది. ఇప్పుడు నెక్స్ట్ కూడా క్రాప్ తీయాలనుకుంటున్నాను. ఈ కటింగ్ తర్వాత కూడా 5 కూడా తీస్తాను. ఇంకా కూడా నెక్స్ట్ ఇయర్ ఏంటంటే నేను ఎకరైనా 10 బ్యాగులు వేయాలనుకుంటున్నాను చెరుకులో. ఇది సన్వర్ధనం తెప్పించే. సంతోషం. అదే లేక ఒక సంవత్సరం గ్యాప్ ఇవ్వాలా లేదా సలహాలు తీసుకుంటాను. దానివల్ల మళ్ళీ ఇంకొక మనం ఒకసారి పెట్టామంటే 6 నుంచి 7 సంవత్సరాలు తీసుకుంటే మన రైతు కూడా బెనిఫిట్స్ ఉంటుంది, ఖర్చులు తగ్గుతాయి, అన్ని రకాల మేలు ఉంటుంది. రైతు కూడా ఇబ్బంది ఉండదు, పెట్టుబడి కూడా చాలా తక్కువ ఉంటుంది. చాలా బాగా వివరించారండి. గోపాల్ రెడ్డి గారు చెప్పిన ప్రకారము 5 సంవత్సరాల నుంచి కృషిటెక్ ప్రైవేట్ లిమిటెడ్ మందులు వాడుతున్నాను. అయితే ఈ కృషిటెక్ ప్రైవేట్ లిమిటెడ్ అనేటి మొదట నేను నరేష్ గారి ఆధ్వర్యంలో మరియు అజయ్ గారి ఆధ్వర్యంలో షుగర్ కేన్ తోటకు సన్వర్ధన్తో మొదలైన నా ప్రస్తావన ఇప్పుడు 5 సంవత్సరాల నుంచి కంటిన్యూ అవుతూనే ఉంది. సన్వర్ధన్ వాడడం వల్ల నాకు షుగర్ కేన్లో చెరుకు తోటలో చాలా నాణ్యమైన దిగుబడి వస్తుందని చెప్పడంతో పాటు టమాటో ఫీల్డ్లో కూడా తను మొదట రైట్ ఫ్రమ్ ట్రాన్స్ప్లాంటింగ్ నుంచి టిల్ డేట్ వరకు తను కృషిటెక్ ప్రైవేట్ లిమిటెడ్ మందులో వాడిండు. డ్రిప్లో వారం రోజులకు మొక్క పెట్టిన తర్వాత వారం రోజులకు ఫంగినిల్, బ్లూ మ్యాజిక్, ఫ్లోరా ప్రతి 15 రోజులకు ఒకసారి అట్లా 2 సార్లు డ్రిప్లో విడవడం జరిగింది. దాంతోపాటు ఫంగినిల్, బ్యాక్టీరియాసన్, సిలికాన్ స్ప్రే చేయడం జరిగింది. అంతేకాకుండా అన్నిటికంటే ఇంపార్టెంట్, రైతు చాలా ఆనందంగా ఉన్న దశ ఏంది అంటే తను ఈ ప్రస్తుతానికి ఉన్న దశలో చాలా ఆనందంగా ఉన్నాడు. ఈ 5 సంవత్సరాలు మందులు స్ప్రే చేసింది ఒక ఎత్తు అయితే, ప్రస్తుతానికి మందు స్ప్రే చేసి తను నాణ్యమైన దిగుబడి చూడడం ఒక ఎత్తు అని తను చెప్పడం జరుగుతుంది. ఎందుకు అంటే పింద బఠానీ గింజ లేదా గోలీకి సైజులో వచ్చినప్పుడు కాయ టమాటాకు రేట్ ఎక్కువ ఉన్నప్పటికి కూడా సైజు చిన్నగా ఉంది అని చెప్పి మాకు చెప్పడం జరిగింది. ఆ టైంలో మేము సైజర్ ప్లస్ కెషోనైట్ డ్రిప్లో ఇవ్వడం జరిగింది. దాని ద్వారా మీరు చూడొచ్చు చాలా మంచి రిజల్ట్. కాయ సైనిస్తో పాటు కాయ ఇమీడియట్లీ వారం రోజుల్లో మంచి నాణ్యమైన దిగుబడి రావడం జరిగింది. అంతేకాకుండా టమాటా సైజు పెరిగింది, సైనిస్ వచ్చింది, ఒక రకంగా కలర్ కూడా రావడం జరిగింది. దీంతో తొందరగా రైతు తన కాయల్ని మార్కెట్కి తీసుకుపోవడానికి ఆస్కారం ఉంటుంది. సో రైతు సోదరులకి నా యొక్క విజ్ఞప్తి ఏమనగా, కృషిటెక్ ప్రైవేట్ లిమిటెడ్ యొక్క మందులు అన్నీ మనం తినే ఆహార పదార్థాలే కాబట్టి మంచి నాణ్యమైన దిగుబడి
రావడంతో పాటు మంచి రిజల్ట్ కూడా ఉండడం జరుగుతుంది. అన్ని రకాలుగా అన్ని విధాలుగా అందరికీ లాభదాయకంగా ఉంది కాబట్టి కృషిటెక్ ప్రైవేట్ లిమిటెడ్ యొక్క మందులు వాడి రైతు సోదరులు అధిక లాభాలు పొందాలని మా యొక్క మనవి.